హాయ్ గైస్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులు అయింది మిమ్మల్ని కలిసి. ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. చాలామంది నాకు సింగరేణి ఫిట్టర్ ట్రైనీ కటాప్స్ గురించి వీడియో పెట్టండి సార్ అంటే వాళ్ళ కోసమని నేను కొంచెం సింగరేణిలో ఉన్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళతో కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేసిన వాళ్ళని కూడా కనుక్కొని ఈ కట్ ఆఫ్ మార్క్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఇవి యాక్యురేట్ ఇంతనే ఉంటాయని నేను చెప్పలేనండి. మేబీ ఒక 2, 3 or 5 మార్క్స్ అటు ఇటు కావచ్చు. దీస్ ఆర్ ది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అండి. మీరు ఇంత ఉంటే వస్తాయి, ఇక సార్ చెప్పిర్రు తర్వాత రాలేదని మీరు ఫీల్ కావద్దు. అంటే ఈ రేంజ్లో ఉన్నోళ్ళు మీరు హోప్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. మేబీ మీకు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. చూడండి, సింగరేణి ఫిట్టర్ ట్రైనీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీకి వచ్చేసి చూడండి, ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 68 to 72 మధ్యలో ఉండొచ్చు అండి. కట్ ఆఫ్ మీన్స్, కట్ ఆఫ్ అంటే ఏంది, మనం లాస్ట్ వ్యక్తి ఎవరైతే ఓపెన్ కేటగిరీలో లాస్ట్ పర్సన్కి వస్తాయో మార్క్స్, ఆ జాబ్ వచ్చిన లాస్ట్ పర్సన్ ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో ఆయన యొక్క మార్క్స్ని మనం కట్ ఆఫ్ మార్క్స్ కింద తీసుకుంటాము. హైయెస్ట్ ఎక్కువ ఉండొచ్చు, 80 ఉండొచ్చు, 85 ఉండొచ్చు, చెప్పలేము. కానీ ఈ 68 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ 68 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లీస్ట్ అన్నట్టు ఓపెన్ కేటగిరీలో. అంటే 68 to 72 అనేది కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. 72 మార్క్స్ వరకు 68 to 72 మార్క్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఓపెన్ కేటగిరీ వాళ్ళు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. హోప్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఓబీసీ చూడండి, ఓబీసీ 66 to 70, ఒక 2 మార్కులే డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. ఓబీసీ వాళ్ళు కూడా నియర్ బై ఓసీ వాళ్ళతోని సమానంగా ఉండే అవకాశం ఉంది. కట్ ఆఫ్ 66 to 70 ఉంటుంది. ఎస్సీ కేటగిరీ అయితే 63 to 66 వరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ రేంజ్లో వస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఎస్టీ వాళ్ళు అయితే 60 to 65 మధ్యలో ఉంటే రావచ్చు. మేబీ మెరిట్లో ఉన్న వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోతారండి. 70, 75 ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు ఎవరున్నా, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ ఎవరున్నా కూడా వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోయినప్పుడు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కేటగిరీలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేటగిరీ కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇదండి సింగరేణి ఫిట్టర్ ట్రైనీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. ఈ రేంజ్లో ఉన్నోళ్ళు మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైనా ఉన్నా కూడా ప్రిపరేషన్ ఆపకండి, కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. ఇది మిస్ అయితే ఇంకొకటి. నేను మ్యాక్సిమం మీకు మొన్న హాల్ ఒకటి రిక్రూట్మెంట్ పడ్డది, దాని మీద ఒక వీడియో చేస్తా, దానికి కూడా కోచింగ్ స్టార్ట్ చేస్తున్నా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏది పడ్డా కూడా ఐ విల్ గివ్ 100% క్లాసెస్. ఓకేనా? మీరు ఏం చేయండి అంటే నా ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉండండి. ఈ కట్ ఆఫ్ మార్క్స్ కూడా నేను ఈ మధ్య ఏంటంటే నేను కాలేజ్ షిఫ్ట్ అయ్యాను, వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇప్పుడు నేను ప్రజెంట్ చేసే కాలేజ్ గవర్నమెంట్ ఐటీఐ ఖమ్మం. ఆ కాలేజీలో ఏటీఓగా నేను ట్రాన్స్ఫర్ అయ్యాను కాబట్టి ఇక్కడ కొంచెం ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. టీఓ సార్లకి వీళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం బిజీగా ఉండి వీడియోస్ చేయలేకపోతున్నా. దయచేసి ఏమనుకోవద్దు. ఓకేనా? మీకు ఎనీ టైం అవైలబుల్గా ఉంటా. ఒక 10 to 15 days వెయిట్ చేయండి. మీకు ఆల్వేస్ ఐ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ గైస్. ఓకేనా? దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, ఎవరైతే కట్ ఆఫ్స్ గురించి డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే బాయ్. మరొక వీడియోతో అతి త్వరలో మీ ముందుంటా. బాయ్.